హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాలి నుంచి వచ్చారు. మేడం కన్నా సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ 7 రకాలు మరణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. సో మచ్ మేడం. ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు, మునిబాబు సార్కి ఆత్మ ప్రణామాలు, జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా, యూట్యూబ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఒక జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ శ్రీ సత్య మేడం గారికి, సతీష్ మాస్టర్ గారికి, వారి సంతానానికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి నిన్న మనం ఏం నేర్చుకున్నామంటే, మన జీవన గమనానికి మరణం నేర్పే పాఠాల గురించి నేర్చుకున్నాం. జీవన గమనానికి నేర్పే పాఠాలు వేరు, ఈ రోజున చెప్పుకోబోయే 7 రకాల మరణాలు వేరు. ఏ రకంగా ఎన్ని రకాలుగా మనం మరణించాలి అనే విధానం వేరైతే, మనకి మరణం అనేది మన జీవితానికి కొన్ని పాఠాలు నేర్పుతుందన్నమాట. ఎవరితో ఎలా ఉండాలి, ప్రేమతత్వంగా ఉండాలి, మన గుణాలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకున్న సమయంలో చివరికి మరణోత్తర సమయంలో మనం ఏ విధమైన ఆత్మ పరిణామక్రమాన్ని మనం కోరుకుంటామో అదైతే మనం అందరం కూడా చేరుకోగలుగుతాము. మరి అవి రకరకాలుగా మనం తెలుసుకున్నాం. నిన్న జరిగింది. ఈ రోజున మరి ఏంటి ఆ 7 రకాలు? మరి మరణించే కళ అంటారు. 7 రకాల మరణాల్లో మాస్టర్స్ మనకి ఏం చెప్పారంటే, మరణం అనేది చాలా ఉత్తమమైన కళ అంట. చూడండి, మరణించేది కూడా ఒక కళ ఎలా అవుతుందో నేను ఆశ్చర్యపోయాను ఫస్ట్. సో మరణం అనేది ఒక కళ అంటే అనుకుంటే, క్రికెట్ ఒక కళ, సంగీతం ఒక కళ, డాన్స్ ఒక కళ, పెయింటింగ్, ఇట్లాంటి ఎన్నెన్నో కళలు ఉన్నాయి. అవి తెలుసు, కానీ మరణం కళ ఎట్లా అవుతుందా అని నాకు ఆశ్చర్యం కలిగింది మాస్టర్స్. మరి నాకు కలిగిన ఆశ్చర్యం మీకు కలిగే ఉంటుంది. సో అదేదో చూద్దాం ఈ రోజున. మరి మరణం అనగానే మన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంత ఒడ్డు పొడుగు, ఎంత ధైర్యవంతులైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత జ్ఞానం ఉన్నా సరే, మరణం అనగానే ఆ మరణాన్ని జయించగలిగేంత మానసిక స్థాయిలు మనకున్నాయా అనేది ఎవరికి వారికి పరిశీలన చేసుకోవాల్సిందే. ఎన్ని మరి పాఠాలు జీవితంలో మనం నేర్చుకున్నా కూడా అది అనుభవపూర్వకంగా తెలిసొచ్చే వరకు కూడా దాన్ని మరణం అనేది అంగీకరించడం అనేది కష్టంగానే ఉంటుందండి. ఎందువల్లంటే ఆ కష్టం అనేది మనం ఇష్టంగా మార్చుకొని, మరి మరణం అనేది ఇష్టంగా కూడా అవుతుందా? అంత స్థితి మనకొస్తుందా? ఆ మరణం వస్తే వచ్చిందిలే, మన భూమి మీద జన్మ తీసుకున్నాం, ఒక 1,00,000 అయిపోయింది గదా! ఇక మరణం వచ్చినా పర్వాలేదు అని అనుకునేంత ఈజీ, అంటే తేలిక సాధారణమైన మానసిక స్థాయిలు రావడం అనేది, ఎటువంటి ప్రయాణం చేస్తే, మరి ఏ విధంగా మనం అంతరంగంగా మరణిస్తే మనం ఆ యొక్క మరణాన్ని అద్భుతంగా ఆహ్వానించగలం అని అంటారు. మామూలుగా మనం ఎవరైనా సరే కష్టాలు ఇలా ఓర్చుకోవాలి, సహనంగా భరించాలని చెప్పి తెలుసు కానీ, సహనంగా భరిస్తున్నాం కదా అని ఆహ్వానించం కదండీ ఎవరం కూడా. కావాలని ఎవ్వరు కష్టాలు తెచ్చుకోరు. ఎంత జ్ఞానం ఉన్నా వచ్చిన వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలనే జ్ఞానం మనం పొందుతామే కానీ ఆహ్వానించరు ఎవరు కూడా. కానీ ఆహ్వానిస్తాం మనం అయితే. జ్ఞానం తెలిసిన వారు ఆహ్వానిస్తూ ఉంటాం. ఎందువల్లంటే ఓకే, మనకు తెలిసిన కష్టాల వరకు అయితే ఓకే. చాలా రకాలుంటాయి కదా! ఒక్కసారి ఆ కొత్త రకం వచ్చినప్పుడు మనకెలా ఉంటుంది? అది కొత్తగా అనిపిస్తుంది. అంటే మనం ఎలా సిద్ధపడాలంటే ఏ పరిస్థితికైనా, అందుకే ఆ మాట అనింది. ఏ పరిస్థితికైనా సంసిద్ధంగా ఉండాలి మరణానికి. ఏ కష్టానికైనా, ఏ మరణానికైనా అని. అందువల్ల ఇప్పుడు మన అంతరంగంగా ఏ విధంగా 7 రకాలుగా ఎలా మరణించాలో ఒకసారి చూద్దామండి. మరి చాలా అద్భుతమైన మరణాల్లో ఉన్నాయి. మొట్టమొదటి భౌతిక మరణం. అంటే మామూలుగా శారీరక పరంగా మనం మరణించడం అండి. రెండవది సూక్ష్మ మరణం. అంటే సూక్ష్మంగా గూడా మనం భౌతిక మరణం జరిగిన తర్వాత మన ఆత్మ సూక్ష్మంగా వెళ్ళిపోతుంది గదా! కానీ సూక్ష్మంగా గూడా మీరు మరణించే స్థితికి ఉండాలి. అంటే శూన్యమైపోవాలని అర్థం అన్నమాట. ఓకే. మరి మూడవది మానసిక మరణం. మానసికంగా గూడా మీరు మరణించాలి. మరి నాలుగవది చైతన్యపు మరణం. మనలో ఉండే ఆ యొక్క శక్తి చైతన్యం మనలో నింపబడ్డం వల్లే మనం కదులుతాము, మాట్లాడతాము, ఆలోచిస్తాము.
ఏ పనైనా సరే చేయగలుగుతాము. ఇయన్నీ గూడా హఠాత్తుగా ఎప్పుడు సంభవించి ఆగిపోతాయో మనం చెప్పలేం. అంటే మన చైతన్యం ఎప్పుడు హఠాత్తుగా ఆగిపోతుందో చెప్పలేం. దానికి వయసుతో సంబంధమే లేదు. అనుభవాలతో సంబంధమే లేదు. ఆ చైతన్యం హఠాత్తుగా అయిపోతుంది అనే దానికి మనం సిద్ధపడిపోవాలి. చాలామంది మనం దానికి వివరం తర్వాత ఇచ్చుకుందాం మాస్టర్స్. మరి ఐదవ మరణం ఏంటంటే వ్యక్తిత్వపు మరణం అన్నమాట. మీ మీ యొక్క మనకంటూ ఒక ప్రతి ఒక్కళ్ళకి నాదంటూ ఒక సొంత విధానం ఉంటుందని చెప్పుకుంటాం మనమందరం గూడా. ఆ సొంత విధానం అని లేదు, ఏదీ లేదు. నీకు నువ్వే. ఇది నువ్వే. నువ్వు ఆత్మవి. అంతవరకే నువ్వు ఆలోచించాలి గానీ నాకంటూ ఒకటుంది. నాకంటూ ఇంకోటి కావాలి అనేది కూడా ఉండకూడదనమాట. ఆ విధంగా కూడా మనం మరణించాలి. మరి ఆరవదేంటంటే అత్యంత బాధాకరంగా మరణించటం. ఇంకెట్లా ఉంటదంటే ఆత్మకంటే మనకి అద్భుతమైన అనుకోకుండా ఉండే పరిస్థితులకి ఆత్మ కూడా అమ్మివేసుకుంటామంట. అంటే మన ఆత్మజ్ఞానాన్ని కూడా మన ఆత్మాభిమానాన్ని కూడా చంపేసుకుంటామంట. ఆ విధంగా కూడా మనం మరణించాలి. ఆహ్, మరి ఏడవ మరణం ఏంటంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవడం. వ్యక్తిత్వం అంటే ఇక్కడ చాలా రకాలైన మానసికమైన ఆలోచన విధానాలు చాలా ఉంటాయన్నమాట. ప్రతి దాంట్లో నువ్వు మరణించాలి. ప్రతిసారి మనల్ని ఏమంటారంటే, "నువ్వు జీవించుండగానే మరణించోయ్! మరణించగానే మరణించు. జీవించుండగానే మరణించు." మరణించిన తర్వాత శరీరం పోవడం అనేది ఎవరికైనా జరిగే విషయమే. అది ఎవరికీ తెలియకుండా సంభవించదు కాబట్టి ఎటువంటి మనోభావాలుంటాయో ఎవరికీ తెలియని విషయమే. అదేం కొత్తదేం కాదు. కానీ నువ్వు తెలుసుకొని మరణించు. మరణం అనేది భయం లేకుండా మరణించు. నేను చనిపోతాను. ఎప్పుడొస్తుందో నాకేం పర్వాలేదని దమ్ముగా, నాకే కష్టం వస్తుందో నేను చూస్తాను అని దమ్ముగా ఆహ్వానించాలి. మరణాన్ని ఆహ్వానించేంత అద్భుతమైన మానసిక స్థాయిలో మనం ఎదగాలి. ఆ విధంగా మనం మన యొక్క అంతర్భాగాన్ని తుడిచిపెట్టుకొని మరణించి వ్యక్తిత్వపరంగా జీవించాలి అని చెప్పనన్నారండి. అంత వ్యక్తిత్వపరంగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలి మాస్టర్స్? మనం ఏ రకంగా మనం మరణించాలి? కొన్ని కొన్ని చిన్నయి చూద్దాం అన్నమాట. మరి కొంతమంది మనం అందరం కూడా బాల్యం నుంచి జననం, మరణం, కర్మ, ఈ పునర్జన్మలని అన్నిటి గురించి వింటూ ఉంటాం. కానీ అన్నిటికి అవగాహన అయితే ఉండదనమాట. ఈ పునర్జన్మలంటే ఏంటి? మళ్ళీ మనం ఎట్లా పుడతాము? అసలు నిజంగా నమ్మేదేనా ఈ పునర్జన్మ అంటే? ఈ కర్మలేంటి? ఈ కర్మలు మనమే ఎలా ఏర్పరుచుకుంటాము? అని రకరకాలైన ఆలోచనలతోనే మన జన్మంతా గూడా మనం సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. కొంత జ్ఞానం పొందుతూ ఉంటాం. కొంత పొందిన జ్ఞానాన్ని గూడా మన యొక్క అవగాహన లేకుండా మళ్ళీ వాటిని వృధా చేసుకుంటూ ఉంటామనమాట. అయితే మనం ఏమనుకుంటామంటే అసలు మనుషులు ఏ రకంగా జన్మ తీసుకుంటారు? ఎలా మరణిస్తారు? ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పునర్జన్మ యొక్క లక్ష్యం ఏంటి? పునర్జన్మలనేవి 6 రకాలుగా ఉన్నాయండి. పునర్జన్మ 6 రకాలుగా ఉన్నాయనే విషయం మనం చెప్పుకుందాం. 6 రకాల గురించి మళ్ళీ అదొక మళ్ళీ పెద్ద టాపిక్ అన్నమాట. ఒకసారి చెప్పుకున్నాం. మరలా దీనికి కంటిన్యూటీగా 6 కర్మ సిద్ధాంతాలు, పునర్జన్మ సిద్ధాంతం మనం ఈసారి చెప్పుకుందాం మాస్టర్స్. అయితే మరి ఇవన్నీ కూడా పైకి చూడడానికి, వినటానికి ఓహో! చాలా చాలా పెద్ద పదాలుగా ఉన్నాయా? ఇయన్నీ మనకు అర్థమవుతాయో లేదో, ఇయన్నీ మనకు ఆలోచించేంత మన పరిధిలో ఉండే విషయాలు కాదేమో! మరి ఎలా జన్మ తీసుకుంటారు అంటే, మరి ఎలా మరణిస్తారు అంటే, ఏం తెలుసుకుంటే ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అంటే, మన ధ్యానంలోకి రావాలి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే, మనకు ప్రతి విషయాన్ని గురించి మనం అవగాహన పొందాలి అంటే, మరి 7 రకాలుగా మనం మరణం ఎలా పొందాలి అంటే, మనకి మామూలు అవగాహనకి ఇయన్నీ కూడా రావండి. మరణం అంటేనే ముందు మన దూరంలో ఉంటాము. మరి 7 రకాలుగా ఎలా మరణిస్తాం మనం? అందువల్ల ఏంటంటే, మరి పైకి చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నా గూడా, అందులో ఉన్న లోతేంటి అని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. మరది చేయాలి అంటే మరి ధ్యానము నిరంతరం మనకేం చెప్పుకున్నా కూడా, ధ్యానం గురించి చెప్పుకున్నా, మరి ఆ సత్యలోక వాసులున్న గురుమండలి గురించి చెప్పుకున్నా గూడా, వారందరూ గూడా మన ముందు జన్మ తీసుకున్న భూలోకంలో యొక్క గుణాలని, షడ్వర్గాలన్నింటిని సమతుల్యం చేసుకున్న తర్వాత వారు సత్యలోక వాసానికి చేరుకోగలిగారండి. ఇప్పుడు మనమందరం గూడా ఆ ప్రయత్నంలో ఉన్న వాళ్ళమే. అందువల్ల వాళ్ళందరూ కూడా మరణం అంటే వెన్నపూసలో పెట్టిన విద్యతో సమానం అన్నమాట. అంటే మనం గూడా ఆ విద్యని విద్యాభ్యాసం చేసుకునే సమయంలో ఉన్నామన్నమాట. మరి కొందరు అంగవైకల్యంతో జన్మిస్తారు. కొంతమందిరేమో మేధావులుగా జన్మిస్తారు. మరి కొంతమందిరేమో ఎంతో బీదరికంగా ఏ విషయాన్ని తెలియకుండా అజ్ఞానవంతమైన జీవితాన్ని జన్మ తీసుకుంటారు. మరి వీటి యొక్క రహస్యం ఏమి అంటే, రహస్యం ఏమీ లేదు మాస్టర్. కొత్తగా రహస్యం ఏమి లేదు. వారు జన్మ తీసుకోవడానికి భూమి మీదకొచ్చినప్పుడు, వారు ఈ జన్మలో ఏ విధంగా జన్మ తీసుకుంటే, దానికి తగిన విధంగా ఆ యొక్క అందులో ఉన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు.
అందుకోసం వస్తామనమాట. అంటే అంగవైకల్యంతో ఎందుకు పుట్టాము? అంగవైకల్యం ఉన్నప్పుడు రకరకాల మనోభావాలుంటాయి. అవి ఎందుకుంటాయి? అవి మనం అనుభవించగలుగుతున్నామా లేదా? అని తెలుసుకోవడం కోసం వస్తారనమాట. కొంతమంది అజ్ఞానంగా ఏమీ తెలియకుండా ఉంటారు. ఒక్కొక్కళ్ళు అంటాం మనం, "ఇంత పిచ్చోడురా ఏమి తెలీదని" అంటాం. కానీ వాడు ఆ పిచ్చితనం కోసం తెలుసుకోవడం కోసం భూమి మీదకొస్తాడనమాట. కొంతమంది ఒక బాధ్యత, మంచి, చెడు ఏమీ లేకుండా మరి కుటుంబాల మీద భారం పడి మరి విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు జన్మ తీసుకుంటారు. వాళ్ళు అందులో ఉన్న యొక్క సారాన్ని తెలుసుకోవడం కోసం జన్మ తీసుకుంటారు. మరి కొంతమంది తాగుబోతులు, తిరుగుబోతులు, రోడ్ల మీద పడి ఉండేవాళ్ళు అలా కూడా జన్మ తీసుకుంటారు. మనం ఏమనుకుంటాం, ఛీ! తాగిపోతోళ్ళు రోడ్డు మీద పడున్నారు. వీళ్ళకి బుద్ధి లేదా? జ్ఞానం లేదా? కుటుంబాలు లేవా? అని చెప్పి మనం మామూలుగా వాళ్ళు చూసి సహజంగా మాట్లాడుకుంటామండి. కానీ అయి సహజమైన విధానాలు కాదు. వాళ్ళు కావాలనే అటువంటి జన్మలు తీసుకుంటారు. వేశ్య జన్మలున్నాయి. మనం వేశ్య అన్న పదం వినగానే మనం ఛీ! అనుకుంటాం. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఆ యొక్క జన్మలో ఆ యొక్క చీత్కారాలు ఎలా ఉంటాయి? ఆ యొక్క అవమానాలు ఎలా ఉంటాయి? ఈ తాగుబోతుల్ని ఎలా తిట్టుకుంటాము? ఈ అజ్ఞానంగా జీవించే వ్యక్తులు మనం ఎలా భూమి మీద తిట్టుకుంటాం? వాళ్ళు ఎటువంటి అవమానాలు వాళ్ళకొస్తాయి. ఇవన్నీ కూడా అనుభవాలనమాట. ఇవన్నీ కూడా అనుభవాలు తీసుకోవడం కోసం ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క శరీరాన్ని తీసుకొని ఆ యొక్క అనుభవాల కోసం వస్తూ ఉంటుందనమాట. అందువల్ల ఈ విషయాలన్నిటిని గూడా మనం చిన్న వయసప్పటి నుంచి తెలుసుకుంటూ ఉంటే మన యొక్క లక్ష్యం ఏంటో అనే విషయం తెలుసుకుంటూ ఉండే సమయంలోనే మరి ఏ లక్ష్యాలు చేరుకున్నా కూడా చివరాఖరి మన మరణం అనేది తప్పదు కదా! మరి మరణం అనేది సంభవిస్తుంది అన్నప్పుడు, ఇంత జ్ఞానం పొంది మరణం దగ్గరకొచ్చేసరికి అమ్మో! మరణమా? అని మళ్ళీ అక్కడ ఆగిపోతామనమాట. అప్పుడు మరలా అక్కడ ఆగిపోవడం కోసం ఆగిపోకుండా ఉండడం కోసం మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, అసలు ఏంటి మరణం? ఎందుకు రావాలి? అనే ప్రయత్నం మనం చెయ్యాలి అంటే మనకి జ్ఞానం కావాలి. ధ్యానం ముఖ్యంగా కావాలి. స్వాధ్యాయం కావాలి. సజ్జన సాంగత్యం కావాలి. ఇప్పుడు ఈ యొక్క మరణం అనే విషయాన్ని నేను మరి నా యొక్క సొంత అనుభవాలు చాలా 5, 6 రకాల సొంత అనుభవాలున్నాయి మాస్టర్స్. మరి 3, 4 మరణం సంభవించే సందర్భాలు నాకొచ్చినియి. కానీ 3, 4 సార్లు మరణానికి నేను భయపడ్డాను కూడా. నాలుగోసారి కొంచెం ధైర్యమొచ్చింది. ఓకే. మరణం వచ్చినా గూడా ఇది విషయము. మనం రోజు జ్ఞానం తెలుసుకుంటున్నామని కొంచెం అర్థమైంది. 80%. ఆరోసారి మరణం సంభవించిన క్షణంలో అయితే మాత్రం ఈ రోజు ఇంక ఎప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, మాట్లాడుతున్నా, హఠాత్తుగా పోతాను. ఓకే. నో ప్రాబ్లమ్. అంటే ఆ విధంగా నా మైండ్ సెట్‌ని సిద్ధం చేసుకున్నాను. మనం అందరం కూడా ఈ విధంగా తయారవ్వాలి అని గురువులు మనకు చెప్తున్నారనమాట. మరణానికి అంత జ్ఞానం పొందాలి. మరణం అంత తేలిగ్గా అయిపోవాలి. మరణం అనేది అంత సహజంగా అయిపోవాలి. అదో పెద్ద భూతంలా ఉండకూడదు. మరి ఈ మరణం గురించి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చేది కేవలం మన పిరమిడ్ మాస్టర్‌లు మాత్రమే మనం ఇవ్వగలమండి. మన పిరమిడ్ యొక్క ధ్యానంలో మాత్రమే, ఆత్మజ్ఞానం తెలుసుకునే యొక్క ప్రయత్నంలో మాత్రమే మరణం గురించి ఇంత అద్భుతమైన జ్ఞానం వచ్చి, మనం మరణం గూడా అతి సాధారణం అయిపోయే విధంగా మనకి పొందే అవకాశాలొస్తూ ఉంటాయన్నమాట. అంటే ప్రాక్టికల్‌గా సహజంగా మనం తెలుసుకునే పరిస్థితులు కల్పిస్తారనమాట. ఓకే అండి. మరి అందుకే మరణం గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి అమ్మో! అని భయపడకూడదు. అమ్మో! ఆ కొంతమంది ఏదైనా మరణం గురించి మాట్లాడుకునేటప్పుడు, అమ్మో! ఆ టాపిక్ ఎందుకిప్పుడు? మరణం గురించి ఎందుకు? మీకు మంచి మాటలు రావా? అంటారు. అన్నిటికంటే ఉత్తమమైన మాటే అది. కానీ మనకు జ్ఞానం లేదు కాబట్టి అదో పెద్ద మాట్లాడకూడని సందర్భం అయిపోయింది. అది మన చిన్న వయసప్పటి నుంచి కూడా మనకి పెద్దలు మనకి ఆ విధంగా మనం పెంచుకుంటూ వచ్చారు అజ్ఞానంతో. అందువల్ల అదొక మనకి పెద్ద భూతం. కానీ ఆ భూతం అనేది మనకు ఫ్రెండ్‌గా అయిపోవాలి అంటే ధ్యానం కావాలి, జ్ఞానం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి. మరి పరమ గురు మండలి అందరి వారి యొక్క సందేశాలు కావాలి. అన్నిటికి మించిన మనకి సొంత అనుభవ జ్ఞానం కావాలి. అవునా అండి? మరి జీవితంలో అనుభవాలన్నీ కూడా అన్నీ దైవం కిందకే వస్తాయన్నమాట. ఆశీర్వాదం కిందకే వస్తాయన్నమాట. ఆనందము, ఉల్లాసాల పైన ఆధారపడి ఉంటుంది. అంటే మరణాన్ని మనం ఇట్లా భావించాలి అని చెప్తున్నారండి. మరి ప్రాపంచికంగా ఉండే ఆనందాలనే మనం ఆనందాలంటున్నాం, విలాసాలంటున్నాం, ఉల్లాసాలు అంటున్నాం. కానీ మరణాన్ని కూడా నువ్వు అలానే భావించాలి అంటున్నారు. ఏ మరణం వస్తుందా? ఓకే. నేను వెళ్ళిపోతే నా సమయం అయిపోయిందని ఎగురుకుంటూ చెప్పే అంత తేలిక భావనలు వచ్చేసేయాలి అని చెప్తున్నారన్నమాట. అది కూడా ప్రాపంచిక విషయాల గురించి మనం ఎంత ఆనందం పొందుతామో, ఇది కూడా ఆనందంగా ఆ విధంగానే ఆనందం పొందేంత ఆత్మస్థాయిలో మనం అద్భుతంగా ఎదిగించుకోవాలని చెప్తున్నారు మాస్టర్స్. మరి మనమేమో ఇంత భయపడతాం మానవులం. మరి జంతువులేమో ఆనందంగా మరణిస్తాయి. పువ్వులు ఆనందంగా మరణిస్తాయి. మరి కీటకాలు, తేనెటీగలు
మరి ఎన్నెన్నో పురుగు, పుష్ట ఎన్నో మూగజీవాలు ఎన్నో ఉన్నాయి. ఆనందంగా మరణిస్తాయి. వాటికి ఎటువంటి మనోభావాలు ఇంకా మనం బతికేయాలి, ఈ భూమండలంలో ఇంకా ఉండిపోవాలి అని వాటికి అటువంటి ఆలోచనలు ఎటూ ఉండవనమాట. అందువల్ల మూగజీవాలే కదా! వాటికేమి లక్ష్యాలు లేవు కాబట్టి అందుకోసం అలా ఉంటాయి అనుకుంటారేమోనండి. వాటి జన్మకు కూడా పరమార్థం ఉంటుంది. వాటి నెక్స్ట్ జన్మలన్నీ కూడా తీసుకునే జన్మలంతా జ్ఞానవంతమైన జన్మలే తీసుకుంటాయి. మనం కూడా ఒక టైంలో కీటకాలకు పుట్టొచ్చినోళ్ళమే. చివరికి మనం మానవ జన్మ తీసుకొని ఇటువంటి జ్ఞానం అనేది తెలుసుకుంటున్నాం అంతే. అందువల్ల పురుగు, పుష్ట అని వాటి మనం తక్కువ జన్మలుగా తీసేయడానికి లేదు. ఎందుకంటే మనం అందరం కూడా ఎల్‌కేజీ నుంచి ఏకే ఆహ్, పీజీకొచ్చామని చెప్పాలంటే ఎవరెవరి స్వానుభవం కిందకే వస్తుంది కానీ, అందరూ ఎల్‌కేజీ నుంచి వచ్చేవాళ్ళమేనండి. అవునా? అందువల్ల ఏంటంటే, మీరు మరి మన పవిత్ర గ్రంథాల్లోనూ అంత్యక్రియల గురించి చాలా మూర్ఖంగా రాశారు గాబట్టి, మనం భయపడుతున్నాం. అమ్మో! మరణం అంటే అట్లాంటిది. మరణం అంటే దూరంగుండాలి. ఎవరైనా చిన్న పిల్లల వాళ్ళ దగ్గర గాని, ముసలి వాళ్ళ దగ్గర గాని మరణం గురించి మనం మాట్లాడకూడదు. అవి భయభ్రాంతుల్ని సృష్టిస్తూ ఉంటాయి. అంటాను. భయభ్రాంతులకు సృష్టించే విధంగా చెప్తే భయభ్రాంతులే ఉంటాయండి. కాదు మరణం అనేది ఒక క్రియ అని మనం వాళ్ళని సరైన విధంగా జ్ఞానంగా బోధించే పనైతే అది వాళ్ళకి కూడా సహజంగానే ఉండేలాగా ఉంటుంది. కానీ మన పురాణాల్లో కూడా మన గరుడ పురాణంలో మనకేం చెప్పబడిందండి? మరి ఆత్మలోకాలకు వెళ్ళినాక మరణించిన తర్వాత నూనెలో వేయించుతారనో, కర్రలు పెట్టి కొడతారనో కూడా మరి ఎన్నో రకాల హింసలని జెప్పి మనం వింటూ పెరిగాం కాబట్టి మరణం అంటేనే మనకు పెద్ద భూతంలాగా అయిపోయింది. కానీ మన ప్రతిసారి మనకి ఆత్మజ్ఞానం తెలియపరిచిన తర్వాతే మరణం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుంటూ వచ్చింది. మరి నేను అలాగే పుట్టి పెరిగిన దాన్నే, మరణం అంటే నేను అటువంటి భయాలు పొందిన దాన్ని, ఆత్మలోకాలకెళ్తే ఎట్లా పొడుస్తారేమో, కాలుస్తారేమో అనే ఆందోళనలో ఉండేదాన్ని. కానీ ఇయన్నీ తెలుసుకున్న తర్వాత ఈరోజు నాకు నవ్వొస్తుందండి. మరి నాకు ప్రాక్టికల్‌గా కూడా నా మరణానికి సంభవించే సందర్భాలు ఎన్నో ఎదుర్కోబట్టే, ఈ రోజు నాకు కొంచెం దాని గురించి నమ్ముకోగలిగే ఆత్మజ్ఞానం నేను రాగలిగాననమాట. అందువల్ల ఈ జ్ఞానం అందరికి పంచాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఇట్లా మరి మరణం గురించే ఎక్కువ సందర్భాలు నేను క్లాసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రజలందరిలో నా భయాలను తీసివేయాలి. దాని గురించి తెలుసుకోండి, ఆ జ్ఞానం పొందండి అని చెప్పే లక్ష్యం వైపే నా యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది మాస్టర్స్. మరి అయితే మనం భయపడాల్సిందేంటి మరణానికి కాదు. మనం చేసే కర్మకు భయపడాలి. మరి నిరంతరం మనం సరికాని మాటలతో, సరికాని ఆలోచనలతో ఎప్పుడు కర్మల్ని ఏర్పరచుకుంటూనే ఉంటామండి. ఉన్న కర్మలే సరిపోక మరి కొత్త కొత్త తక్షణంగా యేసుకుంటూనే ఉంటాం. ఒక్క క్షణం చాలు ఒక కర్మ ఏర్పడడానికి. సరైన మాట మాట్లాడకుండా ఉంటే చాలు. సరైన ఆలోచన చేయకుండా ఉంటే చాలు. ఏ కర్మ ఉండదు. నువ్వు ఎరుకుల్లో లేకుండా సరైన మాట మాట్లాడలేదో, సరైన వాక్చాతుర్యం లేదో కర్మ ఏర్పడిపోతుంది. అందుకే మీరు కర్మకు భయపడాలే గాని మరణానికి కాదు భయపడవలసింది. అని చెవ అని చెప్పడం జరిగిందనమాట. మరి మన భవిష్యత్తులో నేర్పబోయే ఈ యొక్క కళలో మరణించడానికి సిద్ధపడడం ఎలా? మరణానికి సిద్ధపడడానికి మనకి దీన్ని కళతో పోల్చారు. మరి ఆట, పాట, సంగీతం అన్నిటితో ఇది గూడా ఒక పార్ట్‌గా చేశారంటే ఇది ఎంత తేలిగ్గా తీసుకోవాలనే విషయం మనకు అర్థమవుతూ ఉండాలి. మరి ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ క్షణమే మన మనస్సుని, మన మనోభావాల్ని అన్నిటిని గూడా సమతుల్యంలో పెట్టుకుంటేనే, ఈ యొక్క మరణాల గురించి మనం అన్నీ గూడా అద్భుతంగా అవగాహన చెందించుకుంటూ, మరణాన్ని ఆహ్వానించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాం మాస్టర్స్. మరి ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఒక సంవత్సరంన్నర నుంచి మరి ఎన్నెన్నో శారీరక రుగ్మతలతో మరి ఈ యొక్క శరీరాన్ని ఎన్నో ఇబ్బందుల పాలు జరుగుతూనే ఉంది మాస్టర్స్. కానీ ఒక్క అనుభవం నాకు రావడానికి కోసమే నాకు ఇయన్నీ ప్రక్రియలు జరుగుతున్నాయని అర్థమైంది. ఏంటంటే, మనం ప్రతి విషయాన్ని గూడా శరీరం వేరు, ఆత్మ వేరు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ శరీరం వేరు, ఆత్మ వేరు అన్న అనుభవానికి ఎట్లా వస్తుంది? ఆ అనుభవానికొచ్చినప్పుడే ఆ యొక్క అనుభూతిని మనం చెప్పగలుగుతామనమాట. ఇప్పుడు నేను ఒక సంవత్సరంన్నర నుంచి పూర్తిగా అనుభవించుతూ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇయన్నీ గూడా నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. ఆ శరీరం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. ఆత్మ జ్ఞానం తెలుసుకునే పనిలో ఉంది. శరీరమేమో దాని పనిలో ఉంది. ఆత్మేమో దాని పనిలో ఉంది. అంటే ఆత్మేమో జ్ఞానం తెలుసుకొని జ్ఞానాన్ని పంచే సమయంలోనే నిరంతరం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంది. నాకీ సమస్యలొచ్చినియి, నాకెందుకొచ్చినియి, నేను ధ్యానం చేస్తున్నా గదా! నాకింత జ్ఞానం పంచుతూ ఉన్నా గదా! నాకివి ఎందుకు తగ్గటం లేదు అనే ఆలోచనలేవండి. అవన్నీ ఉన్నప్పుడే నువ్వు ఎలా ఉన్నావు అని తెలుసుకోవడం కోసమే. నాకు ఇయన్నీ గూడా ప్రాక్టికల్‌గా అనుభవపూర్వకంగా జ్ఞానం సంపాదించడం కోసం ఇవన్నీ ఉన్నాయి. నేనున్నాను. నీలో అన్నీ ఉన్నాను. అయినా నువ్వెలా ఉన్నావో చూద్దాం. అని నన్ను పరీక్ష పెడుతున్నట్లనమాట.
ఈ ప్రతి విషయాన్ని నేనేం చేస్తా అంటే ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఇట్లా వేలు చూపెట్టండి. నా వైపు వేలు చూపించుకుంటా. నేనేంటి? నాకేం కావాలి? నా యొక్క లక్ష్యం ఏంటి? మరణం సంభవించినప్పుడు నేను ఎలా ఉన్నాను? మరి ఎన్నో రకాలుగా నేను మరణించాను. మరి 7 రకాలుగా మరణించమంటున్నారు. ఆ 7 రకాలుగా నేను గూడా మరణించాను అని ఒక అనుభూతి కలిగిన తర్వాతనే, ఇలా గూడా జరుగుతుంది అనే ఒక ఆత్మజ్ఞానాన్ని సంపాదించబట్టి, ఇలా అందరం మరణిద్దాము అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మాస్టర్స్. మరి మొట్టమొదట మరణం ఏంటో చూద్దాం. భౌతిక మరణం. భౌతిక మరణం అంటే మన శరీరం అంతా పూర్తిగా కాలిపోయి సహజంగా మరణించే మరణాన్ని భౌతిక మరణం అంటారండి. ఇది ఎవరికైనా తెలిసిన విషయమే. ఇది సామాజికమైన ప్రజలకి తెలిసిందే. ప్రాపంచికంగా ఉండేవాళ్ళకి, ఆధ్యాత్మికమైన ధ్యాన సాధన చేసేవాళ్ళకి తెలిసిన విషయమే. కానీ మరి రెండవదైన సూక్ష్మమైన మరణం. అది మనకి తెలుసుకోవాలనమాట. మరి సూక్ష్మ లోకాల్లో ప్రవేశించిన తర్వాత భౌతిక శరీరం వదిలేస్తాం మనం. కదా! భౌతిక శరీరం వదిలేసిన తర్వాత సూక్ష్మ శరీరం ప్రయాణించి ఆత్మలోకాలకు ప్రయాణిస్తుందని చెప్పి మనం భావనలతో ఉంటాం. కానీ నువ్వు ఆ భావనలతో కూడా ఉండొద్దు. శరీరం మరణించింది. మిగతా ఏమవుతుంది తర్వాత ఏమవుతుందో నీకు అనవసరం. నువ్వు శూన్యంగా అయిపో. ఏమైనా పర్వాలేదు. శూన్యంగా అయిపో నువ్వు. శూన్య భావాలను నువ్వు పెంపొందించుకోవాలి. సూక్ష్మ శరీరాన్ని గురించి కూడా ఆలోచించడం అనేది వద్దు. అనే విషయం తెలియపరుస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, మరి సూక్ష్మ లోకాల్లో ప్రవేశించిన వెంటనే అగ్ని మీ యొక్క సూక్ష్మ శరీరాన్ని కూడా కాల్చేస్తుందంట. అంటే ఆ అగ్ని తత్వం మన సూక్ష్మ శరీరాన్ని కూడా కాల్చేస్తుందంట. అంటే ఇది భౌతికంగా కాల్చడం కాదు అంతరంగంగా కాల్చడం అని అర్థం అన్నమాట. మనకి మన భౌతిక శరీరం గురించి ఆలోచనొద్దు. సూక్ష్మ శరీరం గురించి కూడా ఆలోచనొద్దు. మనం మరణించేసాం అంతే. అది. శూన్య భావన రావాలి. మన మరణం అనే దానికి మన అంతరంగంలో శూన్య భావన రావాలి అనే దాని కోసం చెప్పడం కోసం అన్నమాట. ఓకే అండి. మరి మూడవ మరణం మానసిక మరణం. శారీరక మరణం భౌ అంటే భౌతిక మరణం కంటే కూడా శారీరక మరణం చాలా అద్భుతం అన్నమాట. మానసిక మరణం. ఇందాకే అన్నారు పత్రి సార్. "నువ్వు జీవించి ఉండగానే మరణించబోయి." మరి జీవించి ఉండగానే మరణించిన తర్వాత సహజమైన మరణం అయితే ఎవరికైనా వచ్చేదే. కానీ జీవించి ఉండగానే నువ్వు మరణించు అంటే, నువ్వు భౌతిక శరీరంలో ఉండగానే ప్రతి విషయంలో మరణించు. సరికాని ఆలోచనల నుంచి మరణించు. సరికాని భావనల నుంచి మరణించు. సరికాని లక్ష్యాల గురించి నువ్వు మరణించు. ఇలా రకరకాలుగా నువ్వు మరణించిన తర్వాత నువ్వు అద్భుతంగా నీ అంతరంగం శూన్యమైపోతుంది. ఆ యొక్క శూన్య భావనను నువ్వు గమనించు. శూన్యాన్ని గమనించు. సాక్షిభూతంగా నువ్వు మరణం సంభవించిన తర్వాత ఏమవుతుందో గమనించు. ఏ ఆలోచన వద్దు అనే విషయం తెలియపరుస్తున్నారండి. అంటే మానసికంగా మరణిస్తే మన భౌతికంగా మరణించాము, సూక్ష్మ రూపంగా మరణించామనే విషయం గూడా మనకి అవసరం లేదనమాట. అంత శూన్య భావాల్ని మనం పెంపొందించుకుంటూ ఉండవలెను. అప్పుడు అప్పుడు దాని అనుభూతి మనం అందరం గూడా చెందుతామని చెప్తున్నారండి. అంటే ఇవన్నీ గూడా మన జ్ఞానం తెలుసుకుంటూ ఉండగా స్వానుభవంతో కొన్ని తెలుసుకుంటూ ఉంటామండి. మనం చాలా మంది చెప్తూ ఉంటాం మన పిరమిడ్ మాస్టర్‌లు. నేను గత జన్మలో చూసుకున్నాను. నాకు నా మరణం గూడా నాకు తెలిసిపోతుంది. చాలా మందికి మరణం సంభవించే సమయంలో నాకు టైం దగ్గర పడింది. నాకు అర్థమైపోతుంది అని వాళ్ళ చుట్టాలందరిని కలుసుకోవడం, పిల్లలందరిని కలుసుకోవడం అలా చేస్తారంటండి. కొంతమంది తెలిసిపోతాయి. మరణం సంభవిస్తుంది నాకు అని తెలిసిపోతుంది. అయినా కూడా వాళ్ళు ఆహ్వానించాలి. అద్భుతంగా ఆహ్వానించగలిగి శూన్య భావాల్ని పెంపొందించుకున్న వాళ్ళే అలా ఆహ్వానించగలరు. నువ్వు మానసికంగా శూన్యమైపో, భౌతికంగా శూన్యమైపో, సూక్ష్మపరంగా నువ్వు శూన్యమైపో అని చెప్తున్నారనమాట. మరి ప్రతి మరణం కూడా ఒక స్వేచ్ఛానుభవం, ఉల్లాసమైన అనుభవం. స్వేచ్ఛగా నువ్వు మరణించు. నాకింక భూమండలం మీద ఏ పని లేదు. నేనన్నీ నేర్చేసుకున్నా. విద్యాభ్యాసం కోసం భూమండలం మీదకొచ్చాను. ఏవి నేర్చుకున్నానో ఏవి కూడా పెండింగ్ పెట్టుకోకుండా నేను హ్యాపీగా అన్నీ నేర్చేసుకొని నేను స్వేచ్ఛగా, హాయిగా నేను మళ్ళీ జన్మిస్తానేమో, నేను మళ్ళీ ఏమి నేర్చుకున్నానో లేదో, ఏ అనుమానాలు లేకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా నేను వెళ్ళిపోతున్నానో ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లవాడు స్కూల్ బెల్ కొట్టుకొని ఇంటికెళ్ళిపోతాడు కదండీ! మరి ఇంటికెళ్ళినప్పుడు వాడు ఎంత ఆనందంగా ఉంటాడు. ఇంటికెళ్ళిపోతున్నాను. నాకు హోంవర్క్ అయిపోయింది. నా వర్క్ అంతా అయిపోయింది. నాకు ఏ వర్క్ పెండింగ్ లేదు. అంటే వాడి మనసు ఎంత తేలిగ్గా ఉంటుంది చూడండి. అట్లాంటి తేలికగా మన భావన ఉండాలంట. అట్లా మనం ఆత్మలోకాలకు వెళ్ళిపోతున్నామో అది మన ఇల్లు. ఇది మన ఇల్లు కాదు. అంటే అంత ఉల్లాసంగా, స్వేచ్ఛగా, ఆనందంగా వెళ్ళండి. ఆ విధంగా నువ్వు ముందే భూమి మీద ఉండగానే అలా తయారవ్వు అని చెప్తున్నారు మాస్టర్స్. అప్పుడే అనిపిస్తుంది మీకు
నాలుగవ చైతన్యమైన మీ యొక్క చైతన్య రూపంలో మీరు మరణించండి అని చెప్పి నాలుగో విధానం. చైతన్య రూపంలో అంటే మనకి చైతన్యం అంటే అవగాహన అని ఒక అర్థమైతే, అవగాహన అంటే ప్రతి విషయం గురించి తెలుసుకోగలగడాన్ని అవగాహన అంటాం. మరలా మనలోని శక్తి కదలికలని, ఆ యొక్క ప్రకంపనలను కూడా చైతన్యం అని అంటాం అన్నమాట. ఈ 2 పదాలని మనకు సమయ సందర్భంగా మనం ఆ యొక్క అర్థాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు చైతన్యం అంటే మనలో ఉన్న జరిగే శక్తి ప్రకంపనలనమాట. మరి యొక్క శక్తి ప్రకంపనలు ఉండబట్టే మనం మాట్లాడుతున్నాం, చదవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. ఏ పనైనా చేయగలుగుతున్నాం అంటే ఆ యొక్క శక్తి ప్రకంపనలు ఉంటేనే, ఆ చైతన్యం ఉంటేనే ఈ యొక్క శరీరం తెచ్చుకున్నందుకు ఆత్మ నీకే లక్ష్యమైనా నెరవేరే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ చైతన్యం ఎప్పుడు ఆగిపోతుందో నువ్వు సిద్ధంగా ఉండు. ఇందాకే నేను చెప్పానన్నమాట. సపోజ్ నేను ఇవాళ క్లాస్ చెప్తున్నానన్నమాట. సపోజ్ ఇందాకే వంట చేస్తున్నాను. ఇందాక ఒక గంట ఆగినాక గంట తర్వాత నాకు క్లాస్ ఉంది అని చెప్పి నాకు మనసులో భావనొచ్చింది. ఇవాళ ఎర్లీగా వర్క్ చేసుకోవాలని భావనొచ్చింది. హఠాత్తుగా మరణించేసా. అయ్యో! క్లాస్ ఏమైపోతుంది? ఏముండదండి. అంత తేలికైపోతుంది. ఇప్పుడు నాకైతే అంత తేలికే ప్రతి విషయం గూడా. నిన్న నెట్ ఆగి సెల్ ఫోన్ పనిచేయలేదు. క్లాసే అయిపోతుందేమో ముందు కొంచెం కంగారనిపించింది. పాపం వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడకూడదని. కానీ తర్వాత అనిపించింది. ఏమో నా అవసరం లేకపోతే నా శరీరం తీసుకెళ్ళిపోతే అవసరం లేదేమో! వేరే మాస్టర్ వస్తారు. దానికేంటి కంగారు? అంత తేలికైపోవాలి మరణం అనేది. చైతన్యం అనేది మన శాశ్వతం ఏంటి? మన చేతుల్లో గుప్పిట్లో ఉన్న వస్తువా ఏంటి ఏదన్నా చైతన్యం అంటే? ఏం కాదు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, సమయం రాగానే అట్లా వెళ్ళిపోతుందనమాట. ఒక క్షణం కళ్ళు మూసి తెరిచేలోపు వెళ్ళిపోతుంది. కానీ ఆ కళ్ళు మూసి తెరిచేలోపు ఆ యొక్క క్షణం ఉంటది. రెప్పపాటు క్షణము. ఆ రెప్పపాటు క్షణం ఎప్పుడొస్తుందో, ఏ రూపంలో వస్తుందో, ఏ రూపంలో పోతుందో గూడా ఎవ్వరం గూడా అస్సలు మనం చెప్పలేం. సో, దానికే మనం సిద్ధపడాలి. అప్పుడే మీరు మరణిస్తారు. మీ శరీరం కాదు అనేది మీరు తెలుసుకుంటారనమాట. అయితే మరి ఐదవదైతే మీ వ్యక్తిత్వపు వాహనాల్లో. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటదండి. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. నేను పలానా చోటకి వెళ్లి క్లాస్ చెప్పాలి. పలానా ఈరోజు నేను ఈవినింగ్ బుక్ చదువుకోవాలి. పలానా దాంట్లో కొంత గైడెన్స్ నేను బుక్‌లో రాసుకోవాలి. మరి నా యొక్క మనస్తత్వం ఏంటి? దేనికైనా సరే సిద్ధపడే మనస్తత్వం. వ్యక్తిత్వం నా యొక్క వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని ఏ రకంగా ఏ పరిస్థితులొచ్చినా కూడా నేను దాన్ని దెబ్బ తీసుకోను. దృఢంగా ఉంటాను. నా యొక్క వ్యక్తిత్వం మీద నేను దృఢంగా ఉంటాను. ఇవన్నీ గూడా మనం ఆలోచించుకునే ప్రయత్నం మనకి స్థిరపడాలి అంటే, నిరంతరం గూడా త్రిమూర్తులు మరలా త్రిమూర్తులు కావాల్సిందే. స్వాధ్యాయం వల్లే అది నిలుస్తుంది. ధ్యానం వల్లే నిలుస్తుంది. సజ్జన సాంగత్యం వల్లే దృఢపడుతుంది. సో, అందువల్ల ఏంటంటే, మన యొక్క వ్యక్తిత్వాన్ని ఏ యొక్క సందర్భంలోనూ మనకి ఏదైనా కష్టం వస్తుంది గదా! అని మనం వెంటనే ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనం దిగజార్చుకోకూడదు. పత్రి సార్ చెప్తారు. మన యొక్క దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా దిగజారి మీరు ఆత్మలోకంలోకి వెళ్ళొద్దు. మీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. ధ్యానం అనేది నా వ్యక్తిత్వం. ధ్యానం చేయడమే నా యొక్క వ్యక్తిత్వం. పద్మావతి మేడం అంటే ధ్యానం చేస్తుంది, స్వాధ్యాయం చేస్తుంది, సజ్జన సాంగత్యం చేస్తుంది. ఆవిడ యొక్క జ్ఞానాన్ని నిరంతరం పంచుతూ ఉండే ప్రయత్నం ఆమె చేస్తూ ఉంటుంది. అదే ఆమె వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని నేనెప్పుడు కోల్పోకూడదు. ఆ విధంగా నేను మరణించాలి. వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండే ఆ యొక్క పరిణామ క్రమంలో నేను మరణించాలి. అంటే ప్రతి భావనలు శూన్యమైపోవాలి. ప్రతి భావనలు శూన్యమైపోవాలి. మరి మీ శరీరం, ఉద్వేగాలు, మనస్సు మొత్తం కూడా ఈ 3 విషయాలు మరణించడానికి దారితీసే వైరస్‌లతో సమానంగా పోల్చారండి. ఈ యొక్క మనసు వల్ల వచ్చే ఆలోచనలు కావచ్చు, ఈ యొక్క మనసు వల్ల ఏర్పడే యొక్క ఉద్వేగాల గురించి కావచ్చు, మన ఉద్వేగాల వల్ల మనం ఎన్నో సంఘటనలకు లోనవుతూ ఉంటాం. ఇయన్నీ కూడా మనకి వైరస్‌లతో సమానం. కరోనా వైరస్‌తో పోల్చారండి. కరోనా వైరస్ అన్నా కొంతకాలానికి మెడిసిన్ ఉందేమో కానీ, మన అంతరంగంలో ఏర్పడ్డ ఆ యొక్క వైరస్‌కి అంతమే లేదు. మెడిసినే లేదు. మరేదైనా ఉంది అంటే ధ్యానమే. మన అంతరంగంలో ఏర్పడ్డ వైరస్‌కి ఏదైనా మెడిసిన్ ఉంది అంటే ధ్యానమే మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఆ వైరస్‌ని దూరం చేసుకోవాలి అంటే కూడా నువ్వు నిరంతరం నీ యొక్క అంతర్భాగంలో నిక్షిప్తమైన యొక్క సరికాని అజ్ఞానం చర్యలన్నిటిని కూడా నువ్వు మరణించగలగాలి. జీవించి ఉండగానే మరణించాలి.
మరి వీళ్ళ గురించి ఏం చెప్పుకుంటారంటే వీళ్ళు ప్రతి విషయాలకి, ప్రతి వస్తువులకి ఇది నా ఇల్లు, ఇది నా వస్తువు. ఈ ఇల్లు నేను కట్టించుకున్నా అండి. అపార్ట్మెంట్‌లో ప్రతి రూమ్‌ని, ప్రతి ప్లేస్‌ని నేను కట్టించుకున్నా. ప్లాన్డ్‌గా డిజైన్ చేసుకున్నా. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఇల్లు బావుందే, భలే ప్లాన్డ్‌గా అన్ని కలర్‌ఫుల్‌గా కలర్ కాంబినేషన్స్ ప్రతి రూమ్‌లో కూడా భలే ఉందని చెప్పి అందరూ పొగుడుతూ ఉండేవాళ్ళు. కానీ నేను దానికి అంటి పెట్టుకోకూడదు. నాకు మరణం సమయం వస్తే ఈ ఇల్లు ఏమైపోను, ఈ డిజైన్స్ ఏమైపోను, ఈ అందమంతా ఏమైపోను అని చెప్పి నేను దిగులు పెట్టుకోకూడదు. లేదంటే నా ఆత్మ ఇక్కడే తిరుగుతా ఉంటదనమాట జన్మ జన్మలకి. ఇదే నా శాశ్వతమైన గృహమైనట్లుగా, అసలు శాశ్వతమైన గృహాన్ని నేను మర్చిపోతా అనమాట. ఇదంతా తాత్కాలికంగా మనం అందంగా ఏర్పరచుకునే గృహమే తప్ప, ఇది శాశ్వతమైన గృహం కాదు. ఈ గృహానికే మనం అంటిపెట్టుకొని ఉండకూడదు. చూడు మన పెద్దలు గూడా చాలా మందుంటారు. ఈ యొక్క గృహం నేను ఎంతో కష్టపడి కట్టించుకున్నాను. దీంట్లో నా ప్రాణం వదలాలి. నేనెక్కడికి వెళ్ళను. నేను ఈ ఇల్లు అమ్మను. ఎంత కష్టమైనా సరే భరిస్తానని జెప్పి మనం ఎన్నో మంది దగ్గర వింటూ ఉంటాం కదా! అంటే మన యొక్క మనోభావాలు దానికి అంటిపెట్టేసుకుంటామండి. అంతకుముందు నాకు కూడా ఉండేది మాస్టర్. ఎందుకంటే మేము ఎన్నో కష్టాలు ప్రాపంచిక జీవితంలో రకరకాల కష్టాలు అనుభవించి చివరాఖరికి మరి ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఎన్నో అవమానాల మీదట. దీన్ని ఎంతో అపురూపంగా ప్రేమగా చూసుకుంటూ వస్తూ చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉన్నా. అప్పుడు నాకు కూడా ఇంటి మీద చాలా మోహం ఉండేదే. ఎప్పుడైతే ఒక 4 సంవత్సరాలు ఈ ఇంట్లోకి వచ్చి మేము 10 ఏళ్ళు అవుతుందండి. మరి 4 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క ఆనాపానసతి ధ్యానంలోకొచ్చి. మరి 2 ఏళ్ల నుంచి నేను జ్ఞానాన్ని తెలుసుకొని పంచుతూ ఉండే యొక్క నేపథ్యంలో ఈ యొక్క బంధాల విషయంలో నేను మరణించాలని తెలుసుకుంటూ మొదలుపెట్టేప్పటి నుంచి, నేను ప్రతిరోజు చూసి నవ్వుకుంటా అనమాట. ఓకే. నిన్ను ఎప్పుడు విడిచిపెట్టి ఎళ్ళిపోతానో తెలీదు. ఓకే. బాయ్ బాయ్ అనుకుంటా. అట్లాగా మన ప్రతి విషయాన్ని కూడా అంత తేలిగ్గా నవ్వుతూ అది కూడా ఫన్ అయిపోవాలి మనకి అని చెప్తున్నారు మాస్టర్స్. అందువల్ల మరి ఇంకొక విషయంలో మనం మరణించాలి ఏంటంటే ద్వేషం. ద్వేషం ఇంతకుముందు మన ప్రాపంచికంలో మనకు చాలా అవమానించేవాళ్ళు, మాటలనేవాళ్ళు. మనల్ని ఎందుకంటారు మన ద్వేష భావంతో మనం ధ్యానంకొస్తాం. ప్రశాంతత కోసం మనం ధ్యానంలోకొస్తాం. ముందు మనకెవరికి జ్ఞానం కావాలి, ఏదో మనం తెలుసుకోవాలనేవారు చాలా అతి కొద్ది మందే ఉంటారు. ఎక్కువ శాతం మంది అనారోగ్య పాలయ్యో, లేదంటే బాధలకి మనశ్శాంతి లేకనో, ఎన్నో కష్టాలు ఓర్చుకోలేకనో, ధ్యానం చేస్తే బావుంటుందేమో అని చెప్పి ఎవరో ఒకళ్ళు చెప్తారు. అట్లా వచ్చినోళ్ళమే. ఎందుకంటే నేను అలా వచ్చినదాన్నే. ఎందుకు చెప్పుకోవాలి? నాకు కూడా హెల్త్ బాగుండేది కాదు. మంచిగుంటావు, బావుంటావు, అన్నీ తెలుసుకుంటావు అంటే అడుగుపెట్టాను. తర్వాత ఇదేంటి ఆత్మజ్ఞానం ఏంటి? ఈ యొక్క బ్రహ్మజ్ఞానం ఏంటి? ఈ యొక్క మరణం ఏంటి? అని అంతా ప్రతిదీ విచిత్రమే నాకు. ప్రతిదీ విచిత్రం ఉండబట్టి ఇవాళ అనుకుంటే రేపు తెలుసుకునేదాన్ని. ఇవాళ అనుకుంటే రేపు తెలుసుకోవటం, రేపు తెలుసుకున్నాక ఎల్లుండికల్లా అందరికి జెప్పేయాలి ఈ విషయాన్ని. అలా తయారైపోయానన్నమాట. అందువల్లేంటంటే, అంతకుముందు మనల్ని ఎవరైతే మనల్ని కావాలని హింస పెట్టారో వాళ్ళందరూ నా ఫ్రెండ్స్‌గా నేను మార్చేసుకున్నాను. ఎవరి మీద ద్వేషం లేదు. మానం లేదు, అవమానం లేదు. అన్నీ మధురమే. మరణం గూడా మధురమే. మరణం మధురం, జననం మధురం. 2 మధురాలే. అన్నీ ప్రతి సంఘటన మధురమే. కష్టము మధురమే. ఏదైతే నా వల్ల కాదు బాబోయ్! అని అనుకుంటామో మనం అన్నీ గూడా మధురాలే. అనుక్షణం, క్షణక్షణం మధురమే అని అనుకునే యొక్క మనోభావాలు పెంపొందించుకునే ఆలోచనే మధురం. మాస్టర్స్ అందువల్ల ఏంటంటే, మరి యొక్క మానసికంగా మరణించే మధురాన్ని మనం అందరం గూడా ఆ మాధుర్యానికి గ్రోలుతూ ఉందాము. మరి ఈ యొక్క ఆరవ మరణం ఏంటంటే, అత్యంత బాధాకరమైన మరణం ఏంటంటే, మన మన ఆత్మ అద్భుతంగా కొనసాగుతూ ఉండే సమయంలో మనకి కొన్ని కొన్ని కష్టాలు రావడంలో, అట్లాంటి సమయంలో మనం కొన్ని అమ్మి వేసుకోవటం అంటే ఇక్కడ డబ్బులతో అమ్ముకోవడం కాదండి. మన ఆత్మజ్ఞానం మనం కోల్పోవడం అన్నమాట. కష్టం వచ్చింది. అమ్మో! ఈ కష్టాన్ని నేను తట్టుకోలేకపోతున్నానని వెనక్కి సారిపోవడం అన్నమాట. దానర్థం. అంటే అట్లా నువ్వు వెనక్కి దిగజారిపోవద్దు. ఎటువంటి కష్టమైనా సరే నువ్వు వెనక్కి దిగజారిపోకుండా నిలబడు. ఆ వ్యక్తిత్వాన్ననేది, ఆ సహనాన్ననేది, ఆ అస్తిత్వాన్ననేదాన్ని నువ్వు కోల్పోవద్దు. అంతరంగ అస్తిత్వాన్ని కోల్పోకుండా నువ్వు ప్రతి విషయంలో నువ్వు మరణించు. అస్తిత్వాన్ని కోల్పోయే కష్టం నీకేదైతే వచ్చిందో, ఆ కష్టాన్ని నువ్వు అధిగమించి అందులో మరణించు నువ్వు. ఏదైతే నేను దాటలేకపోతున్నానని ఒక భయం ఉందో, ఆ భయాన్ని నువ్వు మరణించు. మరి మానవ జాతిలో అనేక మంది నాయకులు తమ ఆత్మల్ని దుష్టత్వానికి అమ్మేసి, అనేక చోట్ల మనుషుల్ని హింసకు గురి చేసి, నాశనం చేస్తూ ఉంటారు. దాని పట్ల జాగ్రత్తగా వహించాలి. అంటే మన మూగజీవాల్ని ఎందరో హింస పెడుతూ ఉంటారు.
ఆ హింస పెట్టే వాళ్ళని కూడా మనం చక్కగా గమనించుకొని వాళ్ళలో హింసాత్మ భావాలను తొలగించిన తర్వాత వాళ్ళలో కూడా ఆ హింసాత్మ భావాలను మరణించేలాగా మనం జ్ఞానాన్ని పెంపొందించాలి వాళ్ళలో. హింసను దూరం చెయ్యి. హింసను దూరం చేసే దాంట్లో నువ్వు మరణించు. నువ్వు హింసాత్మకంగా నీ అంతరంగంలో ఏదైతే ఉందో, ఆ హింసను నువ్వు మరణించేలాగా నువ్వు తయారవ్వు అని చెప్తారు మాస్టర్స్. మరి ఏడవ మరణం ఏంటో చూద్దాం. మరి ఇది అత్యంత చిట్ట చివరి యొక్క మరణం మాస్టర్స్. అందరం కూడా దైవ స్ఫులింగాలమే. అందరం కూడా దైవాలమే. మన ప్రతిసారి అందరూ అంటారు కదా! మన పిరమిడ్ మాస్టర్‌లు అంటేనే దైవాలము. అంటే మనందరి మీద మనకు నమ్మకం ఉంటదండి. నేను దైవాన్నా. మొదట్లో నాకు అంతే ఉంది. మరి అవగాహన లేకపోతే ఎవరైనా ఒకటే కాబట్టి, మనం దైవాలం ఏంటి? మరి రాముడు, కృష్ణుడు, అమ్మవార్లు వీళ్ళందరూ దేవుళ్ళు గదా! మనం దేవుళ్ళం ఎట్లా అవుతాము? అని నమ్మేదాన్ని గాదు. ఆశ్చర్యమేసేది. అది తెలుసుకునే ప్రయత్నం అనేది భారీగా చేయటం జరిగిందనమాట. అందువల్ల ఏంటంటే, మనం గూడా స్ఫులింగాలమే అని అర్థమైంది. అందరిలో దివ్యత్వం ఉందని అర్థమైంది. బుద్ధత్వం ఉందని అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళలోనూ బుద్ధుళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళలోనూ యేసుక్రీస్తుల వారున్నారు. మరి యేసుక్రీస్తుల వారు ఎంతటి సహనం, ఎంతటి ప్రేమ, ఎంతటి జాలి, ఎంతటి క్షమాగుణము అవేనండి దైవీ గుణాలంటే. మనం దేవుళ్ళం అనుకోగానే ఏదో అనేసుకుంటారు. ఆహ్, దేవుళ్ళ యొక్క రూపాలు గుర్తు చేసుకుంటారు. లక్ష్మీదేవి అంటే ఆ రూపంలో ఉంటుంది. ఇంకో దేవత అంటే ఆ రూపంలో ఉంటుంది. ఇంకో దేవుడంటే ఇంకో రూపంలో ఉంటారు. వాళ్ళు కదా దేవుళ్ళు అని మనం దేవుళ్ళం కదా మనం ఫిక్స్ చేసుకుంటాం. కానీ ముందు ఆ రూపాలుగా కాకుండా వాళ్ళలో ఉండే గుణాలు మరి మనం చాలా మంది దేవతలు మనం ఏమనుకుంటాం, ఈ అమ్మవారు చాలా దయగల అమ్మవారంట, మన కోరికలను తీరుస్తదంట, మన కష్టాలను తీరుస్తదంట అని చెప్పుకుంటూ ఉంటామండి. మరి ఆ దయ ఉంది కాబట్టి అమ్మవారు మన కష్టాలను తీర్చి, కష్టం తీర్చడం ద్వారానే వీడు కనీసం ధ్యానం చేస్తాడేమో అని వాళ్ళ కష్టాలు తీరుస్తూ ఉంటారండి. కానీ మనం ఏం చేస్తాం కష్టాలు తీరుస్తున్నారు కదా! అని మనం కష్టాలు తీర్చాలని కోరుకుంటూనే ఉండడం జరుగుతుంది. అక్కడ మైనస్ పాయింట్ అక్కడ పడిపోయిందనమాట. మనం ధ్యానంలోకి రాకుండా మన కష్టాలు తిరిగిపోతున్నాయి గదా! అమ్మవారు తీర్చేస్తున్నారు కదా! అని మన అమ్మవార్ల మీద కష్టాలు తీర్చుకునే పనిలోనే మన జన్మలన్నిటిని గూడా మనం వృధా చేసుకుంటూ వస్తున్నాం. కానీ మనం ఇక్కడ చేయవలసిన పనేంటంటే, ఆ అమ్మవారిలో ఏదైతే గుణముందో మరి ఆ యొక్క గుణాన్ని నువ్వు తీసుకోవాలి. అప్పుడు నువ్వు కూడా దేవతవే. అమ్మవారిలాగా నువ్వు కూడా దేవతవే. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక సీనియర్ మాస్టర్ గారి అనుభవం నేను విన్నా అన్నమాట. అంటే మనం దేవుళ్ళం అని చెప్పడానికి. ఒకసారి సారు ఎక్కడో అమ్మవారి విగ్రహం ఊరేగింపు జరుగుతూ ఉన్నప్పుడు సార్ అట్లా వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఊరేగింపు జరుగుతుందంట మాస్టర్స్. అక్కడ ఒక అమ్మాయి ఆ విగ్రహం మీద అమ్మవారి విగ్రహం ఇట్లా పట్టుకొని వెళ్తా ఉంటది కదా! ఊరేగింపుల్లో. ఆ ఊరేగింపుల మీద వెళ్ళేటప్పుడు ఆ విగ్రహం మీద ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుందంట. అది ఆ సార్‌కి మాత్రమే కనబడుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చూస్తే దేవతా రూపంలో ఏం లేదు. మామూలుగా మనలాంటి ఒక అమ్మాయి తిరుగుతున్నట్లుగా కనపడిందంట. సార్ అరుస్తున్నాడు. "ఏయ్ అమ్మాయి ఏంటి నువ్వు అట్లా పైనుంచి అమ్మవారిని తొక్కుకుంటూ వెళ్తావు? నువ్వు దిగు" అని చెప్పని అంటుంటే, "అయ్యో! నేనే దేవతని నువ్వు నన్ను గుర్తుపట్టలేదా?" అంటే అదేంటి నువ్వు దేవతవేంటి? మరి దేవతా రూపంలో నాకేం కనబడట్లేదు. మామూలుగా అందరిలాంటి మామూలు మనిషిలా కనబడుతున్నావే. నువ్వు దేవతవేంటి అని జెప్పని అన్నారంట. అన్నప్పుడు ఆ మాస్టర్ ఏం చెప్పారంటే, ఆ దేవత ఏమన్నదంటే, ఎప్పుడైతే నా అవసరం ప్రజలకొస్తుందో, అప్పుడు నేను ఆ రూపాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా నన్ను ఆ రూపాల్లో దర్శించి ఆనందిస్తున్నారు గాబట్టి వాళ్ళకి ఆ రూపంలో కనబడుతున్నా. వాళ్ళకి ఆ రూపంలో నేను కనపడడం అంటే ఇష్టం. ఎవరికి ఏ రూపంలో కనబడితే ఆనందమో వాళ్ళకి ఆ రూపంలో కనబడతా. నేనొక్కసారి కావాలి అంటే వికృతి రూపంలో కూడా కనబడతాను. దేవత అంటే అందమైన ఆకర్షణీయంగా ఉండే రూపమే కాదు. అది సరియైన ఆకర్షణే కాదు. అది దైవత్వమే కాదు. నువ్వు ఒక రూపాన్ని ఊహించుకొని నువ్వు ఊహించావు అంటే అది నిజమైన దేవత కాదు. నిజమైన గుణం ప్రకారంగా నువ్వు ఆలోచిస్తేనే అదే నిజమైన దేవతా గుణం. అమ్మవారు వికృతంగా ఉన్నా కూడా నువ్వు ఆమెలో ఉన్న దైవీ గుణాన్ని నువ్వు చూడవలెను. అంతేగాని పైన రూపాన్ని నువ్వు చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పడం అన్నమాట. అప్పుడు ఆ సార్‌కి అర్థమైందన్నమాట. ఆ సార్‌కి అర్థమైన తర్వాత నాకు కూడా ఏమనిపించిందంటే కనకదుర్గ అమ్మవారిని చూస్తే మనం ఎవరైనా సరే మనం భయపడతామండి. అంటే కనకదుర్గ అమ్మవారంటే కాళికామాత ఆవిడ మరి అందరిని వధిస్తుంది రాక్షసుల్ని అని చెప్పని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి, ఆవిడ ఉగ్ర రూపం చూస్తే మనం భయపడతాం అన్నమాట. కానీ నాకు ధ్యానంలోకొచ్చిన తర్వాత తెలిసింది, నేను అనుభవించింది ఏంటంటే, ఆవిడలో మనం తెలుసుకోవాల్సిన గుణం ఏంటంటే కాళీ తత్వం. కాళికామాత అంటే కాళీ మనస్తత్వం కల హృదయం కల వ్యక్తి అని అర్థం అన్నమాట. అంటే శూన్యమైన భావనలు కాళీ తత్వం అంటే.
అది ప్రాపంచికంగా మనం ఆలోచిస్తాం. వధిస్తుంది, రాక్షసుల్ని బాధపెడుతుంది, వధిస్తుంది అని ప్రాపంచికమైన సంఘటనలు అవన్నీ కూడా. కానీ మనం అంతరంగంగా మనం తీసుకుంటే కాళికామాత అనే అమ్మవారు ఆవిడ యొక్క అంతరంగం ఎంతో ఖాళీతత్వంతో ఉంటుందంట. విశాలంగా విశాలత్వం ఉంటుందన్నమాట. శూన్య భావనలుంటాయంట. అప్పుడు నాకు విన్నాను. ఒక క్లాస్‌లో నేను విన్నాను. ఆ యొక్క పండుగ సమయాల్లో నేను ధ్యానం చేసే సమయంలో గూడా ఎంతో ప్రశాంతంగా నాకు ఆవిడ కనపడ్డారండి. అప్పుడు నాకర్థమైంది. అంటే మనలో గూడా దైవీ గుణాలుంటే మనం ప్రతి దాంట్లో మనలోనూ దైవీ గుణాలను చూసుకుంటాం. ఎదుటి వాళ్ళలో కూడా మన దైవత్వాన్ని చూడగలము. మనల్ని దూషించే వాళ్ళలో కూడా మనం దైవాలుగా చూడగలము. మనల్ని దూషించే వాళ్ళలో మనం దైవాలుగా మామూలుగా చూడగలమా మాస్టర్స్? చూడలేం. ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుందాం, ప్రతీకార భావనలే ఉంటాయి గానీ, ప్రాపంచికంగా మరి ఆధ్యాత్మికంగా మనకు అన్ని రకాల మానసిక భావనలు ఎప్పుడైతే మనం మరణిస్తామో, నేనే దేవతని అని తెలుసుకుంటామో, అప్పుడు మనల్ని హింస పెట్టే వాళ్ళని కూడా మన దేవతలుగా చూడగలము. ఈ యొక్క నన్ను దూషించే దేవత, హింసించే దేవత, అవమానించే దేవత, నన్ను రకరకాలుగా బాధపెట్టే దేవత. అట్లా దేవతలుగా మనం భావిస్తామే తప్ప, వీళ్ళందరూ కూడా రాక్షస గుణాలు, రాకాసుల నుంచి మనం తీసుకోమనమాట. అప్పుడు మన అంతరంగం ఎంత శూన్య భావనలు ఉంటే, మనం ఆ విధంగా తయారవుతాము. ఎదుటి వాళ్ళలో కూడా మనం దైవాన్ని చూడగలుగుతున్నాము అంటే, ముందు మనం దైవంగా మారితేనే ఆ యొక్క తత్వం మనలోకొస్తుంది. మరి యేసుక్రీస్తుల వారితో పోల్చారు. బుద్ధత్వంతో పోల్చారు. మరి బుద్ధుల వారు ఆయన్ని రకరకాలుగా అందరూ దూషించారు, కొట్టారు, తిట్టారు. రకరకాలుగా అవమానించారు. ఏ రోజు గూడా వాళ్ళందరిని పసిపిల్లలుగా చూసారనమాట. వీరెవ్వరు కూడా తెలీదు. వాళ్ళకి జ్ఞానము లేదు. పసిపిల్లలతో సమానం నాయన. వాళ్ళందరిని కూడా క్షమించి వేయాలని చెప్పి ఆయన అన్నారు బుద్ధుడు. అందువల్ల మన పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా బుద్ధుళ్ళు అని చెప్పి అన్నారు ప్రతిసారి. అట్లాగే మనందరం కూడా యేసుక్రీస్తుల యొక్క మనస్తత్వాన్ని దాటివేసామంట. అంటే మనలో ప్రేమ నింపేసుకుంటున్నాము, జాలిని నింపేసుకుంటున్నాం, దయాగుణాలు నింపేసుకుంటున్నాం, అంగీకార భావనలు నింపివేసుకుంటున్నాం, క్షమాతత్వాన్ని అద్భుతంగా పెంపొందించేసుకున్నాం. ఇంకేముంది దైవాలుగా మారిపోయినట్లే. అందువల్ల ఏంటంటే మనలో ఉన్న దైవీ గుణాల్ని మనం అంగీకరించాలి. అందువల్ల మనం ఇలా ఉన్న ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకున్నామో నకారాత్మక భావనలన్నీ కూడా మనం వాటి విషయంలో మనం మరణిస్తే జీవించి ఉండగానే మరణం సమయం వచ్చేసరికి మనం తేలికైపోతాము. మనము ఒకటే అయిపోతాము. వేరు భావనలుండదు. ద్వంద్వం ఉండదిక్కడ. మనము ఒకటే. శరీరము, మరణం ఒకటే. మన ఆత్మకు మరణం లేదు. మన యొక్క శూన్యమైన భావనలకు మరణం లేదు. మన శరీరానికే మరణం ఇక్కడ. మన మనోభావాలు మనం మరణించేసాం ఆల్రెడీ. అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఇట్లా 7 రకాలుగా మనం ఎన్నో రకాలుగా మరణిస్తూ ఉంటే, మరణం అనేది మనకి అతి సహజమైన ఒక శూన్యమైన భావనగా అయిపోవాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. మరి మనం అందరం కూడా దైవాలుగా మారామా లేదా? మరి మనం మన మనోభావనల్ని జీవించి ఉండగానే మనం మరణించే ప్రయత్నం చేస్తున్నామా లేదా? మాస్టర్స్ ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. మరణించాలి మనోభావాల దగ్గర మనం చెప్పుకున్నప్పుడు ఎన్‌లైట్‌మెంట్ అయినా, ఎరుకలో ఉందాము అన్నా, ప్రస్తుతంలో జీవిద్దాము అన్నా, మరి మన యొక్క అరిషడ్ వర్గాల నుంచి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉందాము అన్నా, మరి మన తమో, రజో, సాత్విక గుణాలన్నింటిలో కూడా మన సమతుల్యాన్ని సాధిస్తున్నాము అన్నా, అన్నీ మరణాలే. ఇవన్నిటిని కూడా మనం మరణించేసామనమాట. ఈ యొక్క మనోభావనలన్నిటి నుంచి మనల్ని మరణించమంటున్నారనమాట. ఎన్‌లైట్‌మెంట్ అంటే నువ్వు ప్రకాశవంతంగా అవ్వు. నువ్వు దేవతగా మారిపోతే ఏది కూడా నీకు అంటదు. మరణం అన్నా కూడా నీకది అతి సామాన్యమైన విషయంగా మారిపోతుంది. మరణ భయాన్ని మనం కోల్పోవాలి. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ యొక్క మరణ భయాన్ని మనం తీసివేయాలి. మనలో మనం తీసివేసుకోవడమే కాకుండా మన పక్క వారిలో కూడా ఆ భయాన్ని మనం తొలగించి వేయాలి. నాయనా ప్రతి ఒక్క జీవి మరణించవలసిందే. మరలా జన్మించవలసిందే. వారి యొక్క కర్మానుసారం జరగడం అనేది కొనసాగుతూ ఉండే ప్రక్రియ ఇది. నువ్వే ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి నువ్వు వచ్చిన వాడివి కాదు. నువ్వు జ్ఞానం తెలుసుకో, ధ్యానం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి. మరి పరమగుండుల వారితో గురుమండలి అందరితో కూడా సజ్జన సాంగత్యం చేస్తా ఉండు. అని మనం అందరికీ ప్రబోధిస్తూ ఉంటాను మాస్టర్స్. మరి నేను కూడా నా యొక్క అనుభవాల ద్వారా కావచ్చు, నా యొక్క అనుభవ జ్ఞానం ద్వారా కావచ్చు, మరి నిరంతరం ధ్యానం చేసుకుంటూ, నా మనోభావాలు వెనక్కి జారిపోకుండా, మరి ఎప్పటికప్పుడు నన్ను నిలబెట్టుకుంటూ,
ఎదుటివారిని కూడా నాతో పాటు అట్లా తీసుకొని వెళ్తూ ఉండాలి. నేనొక్కదాన్నే కాదు, నా యొక్క ప్రయాణమే కాదు, నా స్వీయ ప్రయత్నమే కాదు, సమూహంగా అందరినీ గూడా చక్కగా ఆ యొక్క భావాల నుంచి నేను బయటపడవేయగలగాలి అనే ఒక ప్రయత్నం నేను నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాను మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ఫరీషాలైన శ్రీ సత్య మేడం గారికి, సతీష్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, బిందు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువులు కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.